హెల్త్ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం మార్జాలాసనం, మత్స్యాసనం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మార్జాలాసనం గురించి తెలుసుకుందాం. మార్జాలము అంటే పిల్లి అని అర్థం. ఈ ఆసనం యొక్క చివరి భంగిమలో మార్జాలాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని మార్జాలాసనం అంటారు. ఈ ఆసనం ప్రధానంగా వెన్ను సమస్యలకి దివ్య ఔషధంలాగా ఉపయోగపడుతుంది. నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, వెన్ను సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ మార్జాలాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ మార్జాలాసనం కూర్చున్న స్థితి నుంచి చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనాన్ని వజ్రాసనం మీదుగా మనం చేస్తాం. ఇప్పుడు ఆ మార్జాలాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం.
బంగాళాదుంప, ఆలు, పొటాటో ఇలా ఏ పేరుతో పిలిచినా ఈ దుంపజాతి కూరగాయ స్పెషాలిటీయే వేరు. అత్యంత పాపులర్ వెజిటబుల్ గా చెప్పుకునే బంగాళాదుంపను ప్రపంచవ్యాప్తంగా పలు రకాల ఆహార పదార్థాల్లో వాడుతున్నారు. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే బంగాళాదుంపలో ఏ మరియు డి విటమిన్ ను తప్పించి అన్ని విటమిన్లు ఉన్నాయి. అంతేకాదు కాల్షియం, పొటాషియం, సోడియం, జింక్ లాంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి తక్షణ శక్తి కావాలంటే బంగాళాదుంప సరియైన చాయిస్. మొక్కలు వచ్చిన బంగాళాదుంపలను, ఆకుపచ్చని మచ్చలు ఉన్న బంగాళాదుంపలను వాడకూడదు. తోటలో కొన్ని రకాల టాక్సిన్స్ లేదా హానికారక పదార్థాలు ఉంటాయి. సాధారణంగా వయసు పైబడిన వారు బంగాళాదుంపను తినకూడదు అంటారు, కానీ ఫ్రై చేయకుండా మితంగా ఉడికించిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి మంచివే. బంగాళాదుంపను వండేటప్పుడు శుభ్రంగా కడిగి వండుకోవడం మాత్రం మర్చిపోకండి. అదే మాట. ఆకర్షణీయమైన శిరోజాలకు అద్భుతమైన టెక్నిక్. ఎన్నైతేనా సొల్యూషన్ ఇక్కడే. అందమైన అలంకారానికి కేర్ ఆఫ్ డ్రెస్ బ్యూటీ అండ్ గ్లామర్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30 మీ సివిఆర్ హెల్త్ లో. మార్జాలాసనాన్ని వజ్రాసనం మీదుగా వచ్చి 2 ముడుకుల మీద, 2 మోకాళ్ళ మీద, 2 అరిచేతుల మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేసి చేసేటటువంటి ఆసనం. ఈ మార్జాలాసనం తర్వాత వెన్నుముకకు సంబంధించినటువంటి కొన్ని వ్యాయామాలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు ముందుగా వజ్రాసనానికి రావాలి. 2 కాళ్ళు స్ట్రైట్ గా ఉంచుకొని దండాసన స్థితి నుంచి ముందుగా కుడి కాల్ని మడిచి, తర్వాత ఎడమ కాల్ని కూడా మడిచి 2 పాదాల మీద కూర్చొని చేసేటటువంటి ఈ వజ్రాసనం. ఇప్పుడు వజ్రాసనం మీద నిలబడి 2 అరిచేతులతో ముందుని అరిచేతులు నేల మీద ఆనించి శరీరం ఈ విధంగా క్యాట్ పొజిషన్ లో ఉండాలి. ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ తలని 2 చేతులు మధ్యగా ఉంచి వెన్నుముకని పూర్తిగా పైకెత్తాలి. శ్వాసను విడిచిపెడుతూ వెన్నుముకని లోనికి తీసుకుని వచ్చి తలను పూర్తిగా పైకెత్తాలి. మరలా శ్వాసను విడిచిపెడుతూ
ఇట్లా 5 నుంచి 6 సార్లు చేసినట్లయితే వెన్నెముకకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. ఈ స్థితిలో మరికొన్ని భంగిమలు. మార్జానాసనంలో వెన్నెముక స్ట్రైట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎడమ కాలుని నిదానంగా లిఫ్ట్ చేస్తూ స్ట్రైట్ గా ఉంచాలి. దానికి ఆపోజిట్ గా రైట్ హ్యాండ్ కూడా స్ట్రైట్ గా తెచ్చుకొని శరీరానికి సమాంతరంగా ఉంచాలి. నిదానంగా యథాస్థానానికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు రైట్ లెగ్ తో లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తాం. నిదానంగా కుడి కాలుని పైకి లేపుతూ వెన్నెముకకు సమాంతరంగా ఉంచాలి. దానికి సమాంతరంగా లెఫ్ట్ హ్యాండ్ కూడా రైట్ చేసి వెన్నెముకకు సమాంతరంగా ఉండాలి. మార్జాలాసనాన్ని ఈ విధంగా 5 నుంచి 6 సార్లు చేసిన తర్వాత కాళ్ళని చేతుల్ని కూడా ఈ విధంగా లిఫ్ట్ చేసినటువంటి వ్యాయామాల ద్వారా వెన్నెముక పూర్తిగా వ్యాయామం జరిగి వెన్నెముకకి పూర్తిగా శక్తిని చేకూరుస్తుంది. తద్వారా వెన్ను సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, నడుము నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, వెన్ను నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. మార్జాలాసనాన్ని 5 నుంచి 6 సార్లు 2 కాళ్ళతో 2 చేతులతో చేసేటటువంటి వ్యాయామాల్ని లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ తో 3 టైమ్స్, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ తో 3 టైమ్స్ కనుక చేసినట్లయితే తక్షణ ఉపశమనం అనేటటువంటిది వాళ్ళకి లభిస్తుంది. పొట్టలోని అధిక క్రొవ్వును తగ్గించి బొజ్జలు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళకి బొజ్జలను తొలగిస్తుంది. ఈ మార్జాలాసనాన్ని మరొకసారి మనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం.
మీరు మానసిక ఆందోళనకు గురవుతున్నారా? ఈ రుగ్మతలను నివారించుకునేందుకు వీక్షించండి మంత్రం ఆరోగ్యం. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 గంటలకు, తిరిగి సాయంత్రం 4:30 మీ సివిఆర్ హెల్త్ లో. ఆహార పదార్థాలలో చాలా సాధారణంగా వాడే అల్లంలో పలు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వేరు భాగంగా పెరిగే అల్లం భారతదేశంలోనే కాదు, చైనాలో కూడా పలు ఔషధాల్లో విస్తృతంగా వాడుతున్నారు. ఆరోగ్యాన్ని పెంపొందించే పలు ఔషధ గుణాలు అల్లంలో ఉండటమే ఇందుకు కారణం. జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరించేందుకు అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ క్యాలరీలు ఉండి కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల అల్లం ఆహార పదార్థాల తయారీలో ఎక్కువగా వాడినా ఎటువంటి ప్రమాదం లేదు. జింగిరాన్ అనే పదార్థం వల్ల అల్లానికి ఘాటైన వాసన ఉంటుంది. డయేరియా నుంచి విముక్తి కలిగిస్తుంది అల్లం. విటమిన్ B6, పొటాషియం, మ్యాంగనీస్, కాపర్ వంటి మినరల్స్ ఇలా అల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వికారాన్ని తగ్గించేందుకు అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. మైగ్రేన్, తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది అల్లం. చేయబోతున్నాం మత్స్యాసనము. మత్స్యము అంటే చేప అని అర్థం. ఈ ఆసనం యొక్క చివర భంగిమని మనం గమనించినట్లయితే చేప ఆకారాన్ని పోలి ఉంటుంది. కాబట్టి ఈ ఆసనానికి మత్స్యాసనం అని పేరు రావడం జరిగింది. ఈ ఆసనం ప్రధానంగా థైరాయిడ్ గ్రంథి పైన, డయాబెటిక్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆసనాన్ని శవాసనం నుండి వెల్లకలా పడుకొని చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ ఆసనం ఏ విధంగా చేయాలో చేస్తుంది.
ఈ మత్స్యాసనాన్ని ముందుగా వెల్లకలా పడుకొని 2 కాళ్ళు 2 చేతులు స్ట్రైట్ గా ఉంటాయి. ఈ స్థితిలో 2 చేతుల్ని నిదానంగా పైకెత్తి ముందుకు తీసుకొని రావాలి. తర్వాత కుడి కాలుని నిదానంగా ఫోల్డ్ చేసి కుడి కాలు యొక్క అరికాలుని ఎడమ కాలు యొక్క తొడపైన ఉంచాలి. అదేవిధంగా ఎడమ కాలుని కూడా ఫోల్డ్ చేసి ఈ ఎడమ కాలు యొక్క మడము కుడి కాలు యొక్క తొడపైన ఉంటుంది. ఇప్పుడు పద్మాసన స్థితిలో ఉన్నట్టు. ఈ స్థితిలో 2 చేతులు పాదాలను తాకించి 2 మోచేతుల సపోర్ట్తో వెన్ను భాగాన్ని పైకి లేపి తల యొక్క మాడు భాగాన్ని నేలకు తాకించాలి. 2 చేతులు నిదానంగా ముందుకు తీసుకొని రావాలి. ఇప్పుడు పద్మాసనానికి వస్తాం. కుడికాలు నిదానంగా ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క పాదాన్ని ఎడమ కాలు యొక్క తొడపైన ఉంచుతాను. ఇప్పుడు నిదానంగా ఈ ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఈ ఎడమ కాలుని కుడి కాలు యొక్క తొడపైన ఉంచాలి. ఇప్పుడు 2 చేతుల సపోర్ట్తో వెన్ను భాగాన్ని పైకెత్తి తల యొక్క మాడు భాగాన్ని నేలకు తాకించాలి. 2 చేతులతో 2 కాళ్ళని పట్టుకోవాలి. రెండు చేతుల్ని కాళ్ళ నుండి వేరు చేసి నడుము భాగాన్ని యథావిధిగా స్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు నిదానంగా పద్మాసనాన్ని రిలీజ్ చేయాలి. ముందుగా ఈ ఎడమ కాళ్ళని స్ట్రైట్ గా తెచ్చుకోవాలి. దాని తర్వాత కుడి కాళ్ళని కూడా నిటారుగా తెచ్చుకోవాలి. శవాసన స్థితిలో విశ్రాంతిగా ఉండాలి. ఈరోజు మనం మత్స్యాసనం మరియు మార్జాలాసనం గురించి తెలుసుకున్నాం కదండి. వీటిని ప్రతిరోజు మీరు సాధన చేస్తూ మీరంతా సంపూర్ణ ఆరోగ్యవంతంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా జీవించాలని కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మరికొన్ని ఆసనాలతో మరలా కలుసుకుందాం.